ఎక్కడ కూడా కోడి చెత్త వేస్ట్ దుర్వాసన రాకుండా కోడి వల్ల చాలా వ్యాధులు వస్తున్నాయి. మాకు చాలా వ్యాధులు. నా పేరు సుహెల్. మేము రాపూరు జేఏసీ తరపు నుంచి వచ్చాము. ఈ మధ్య మన రాపూరు పట్టణంలో అనేక సమస్యలు మనం చూస్తున్నాం. దాంట్లో ప్రధానమైన సమస్య ఏంటంటే ప్లాస్టిక్ వ్యర్థాలు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల రోడ్లపైన మరియు మురికి కాలువల్లో ఎక్కడ పడితే అక్కడ మనం ఇంట్లో నుంచి వేసే చెత్త కానీ బయట వేసే చెత్త కానీ చాలా వ్యర్థాల వల్ల మన రాపూరు పట్టణంలో ఒక అందమైన రాపూర్ అనేది మర్చిపోయి ఒక చెత్త రాపూర్ అనే ఒక పేరు వచ్చేసింది. దాన్ని నిర్మూలించడానికి మనం అందరం కలిసి దాన్ని రాపూర్లోనే ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మించడానికి మనం అందరం ఐకమత్యంగా పోరాడి మనం అందరం కలిసి దీన్ని నిర్మించాలని మేము ఈరోజు ఎంపీడీఓ మేడం దగ్గరికి వచ్చి ఒక వినతి పత్రం ఇచ్చాం. ఆ వినతి పత్రం ద్వారా రాపూర్లో ప్రతి ఒక్కర వ్యాపారస్తుల దగ్గర మరియు ప్రజలకి అవగాహన కల్పించి వాళ్లకు దీనిపై ప్రత్యామ్నాయం చూపించి దీని ప్లాస్టిక్నే వ్యర్థాలని మనం రాపూర్లో లేకుండా చేసి మనం తిరిగి మన రాపూర్ అందాన్ని తిరిగి తెచ్చుకోవాలని మేము కోరుకుంటున్నామని మనం ఎంపీడీఓని కోరుకుంటున్నాం. పేరు సికిందర్, ఏఎంసీ డైరెక్టర్గా ఉన్నాను రాపూర్ మండలానికి. ప్రస్తుతం మన రాపూర్లో చూడాలంటే ప్రతి యూట్యూబ్లోనూ అన్ని దగ్గరలా ఫేస్బుక్లోనూ చూపిస్తున్న అందాలన్నీ మన చుట్టుపక్కల ఉండే ప్రకృతి సోయగాలు చూపిస్తున్నారు. కానీ రాపూర్ పట్టణం లోపల ఏ పక్క చూసినా, ఏ సందులో చూసినా, ఏ గొంతులో చూసినా చెత్తగానే కనబడుతుంది. పంచాయతీ వాళ్ళు చెత్తను రోజు ఎత్తడం జరుగుతూనే ఉంది. కానీ ఎత్తిన చెత్తలో 75% ప్లాస్టిక్ కవర్లుగానే కనబడతా ఉన్నాయి. ఈ చెత్త బయట వేయడం వల్ల గాలి కొట్టుకొని పోయి కాలువల్లో పడిపోయి డ్రైనేజీ క్లోజ్ అయిపోతూ ఉన్నాయి. డ్రైనేజీ క్లీన్ చేస్తూ ఉన్నారు, మళ్ళీ ప్లాస్టిక్ కవర్లు పడే క్లోజ్ అయిపోతూనే ఉన్నాయి. ఏ పక్క చూసినా చెత్తే కనబడుతుంది. దీంట్లో ఎక్కువ శాతం ప్లాస్టిక్ వల్ల వల్లే వస్తుంది. ప్లాస్టిక్ అనే పదం 3 అక్షరాలే, కానీ అది దానివల్ల వచ్చే వ్యర్థాలు నష్టాలు చాలా వరకు ఉన్నాయి. రాయాలనుకుంటే దాని గురించి ఒక పుస్తకమే రాయవచ్చు. దానివల్ల జంతువులకు ఇబ్బంది కనబడుతుంది. ప్లాస్టిక్ కవర్లు తినడం వల్ల జంతువులకు కూడా కడుపులో క్యాన్సర్ వచ్చి చచ్చిపోతూ ఉన్నాయి. అంతేకాకుండా హోటల్స్లలో కానీ బయట బజార్లలో కానీ ఏ సరుకు కొన్నా ఏం కొన్నా కానీ ప్లాస్టిక్ కవర్ ఇవ్వడం సర్వసాధారణం అయిపోయింది. కానీ దానివల్ల జరిగే నష్టాలు అనర్థాలు ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి ఎంపీడీఓ గారు మేడం దగ్గరకు వచ్చేసి విన్నవించుకోవడం జరిగింది. దీనిపైన మేడం గారు సానుకూలంగా స్పందించారు. పంచాయత్ సెక్రటరీ గారితో మాట్లాడేసి దానికి చేయాల్సిన చర్యలను కార్యక్రమాలను అతి త్వరలో దాన్ని స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు కొండాపురం కస్తూరి, రాపూరు అభివృద్ధి జేఏసీ మెంబర్ని. రాపూరు మండలంలో ఈ ప్లాస్టిక్ రహిత రాపూర్ మండలంగా చేయాలని ఈరోజు రాపూరు ఎంపీడీఓ మేడం గారికి మేము జేఏసీ తరఫున ఈరోజు వినతి పత్రం అందించడం జరిగింది. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఏంటంటే గత కొన్ని సంవత్సరాలుగా ప్లాస్టిక్ వ్యర్థాలు అది భూమిలో ఇనిగిపోకుండా అలాగే ఉండి కాలుష్యాన్ని చాలా దెబ్బతీసే విధంగా ప్రజలకి అనారోగ్య సమస్యలు వచ్చే విధంగా ఉన్న ఈ ప్లాస్టిక్ వల్ల ఆ ప్లాస్టిక్ రహిత మండలంగా తీర్చిదిద్దాలనే మా సంకల్పము. అలాగే రాపూరు మండలము అభివృద్ధి పదంలో అభివృద్ధి కావాలని, డెవలప్మెంట్ కావాలనే ఈ సంకల్పం మేము చాలా దృఢంగా పెట్టుకొని ఉన్నాము. మా జేఏసీ తరఫున, రాపూర్ మండలం జేఏసీ తరఫున ప్రతి ఒక్కరు కూడా, మీడియా వాళ్ళు కావచ్చు, ఇట్లా ప్రెస్ వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రాపూర్ మండలం రాపూర్ అభివృద్ధి కార్యక్రమాలకి మీ అందరూ కూడా మీ సహకారం మాకు తోడ్పాటుని అందించాలని ఈ సభాముఖంగా తెలియపరచుకుంటున్నాను. ఈ జేఏసీ తరఫున నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాపూర్ అభివృద్ధి జేఏసీ. జై హింద్.